అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఇలాంటి దానాలు చేసినంత మాత్రాన పరలోకంకి వెళ్ళం. నో. పాపం చేసిన తర్వాత దానాలు చేస్తే ఉపయోగం ఏముంది? దానాలు వారికి ఉపయోగపడ్డాయి, కానీ ఆ దానాల్లో నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే మళ్ళీ నువ్వు పాపం చేస్తావుగా. మళ్ళీ ఈరోజు పాపం చేస్తావు, రేపు దానం చేస్తావు. ఈ సంవత్సరం అంతా పాపం చేసి రేపు దానం చేస్తావు. ఉపయోగం ఏముంది? ఈరోజు ఒకరిని చంపేసి దానం చేసి సరిపోద్దా? ప్రభుత్వమే ఒప్పుకోదు. ప్రభు ఎట్లా ఒప్పుకుంటాడండి? ఈరోజు నేను చంపేశాను సార్, నేను ఒక 1000 మందికి 1,00,000 మందికి అన్నదానం చేస్తాను సార్. అబ్బా, ఒక చంపేవాళ్ళయ్యా, 1,00,000 మందికి అన్నదానం చేస్తావు, నీది క్యాన్సిల్ అంటాడా పోలీసు గారు అంటారు కదా. పోలీసు వ్యవస్థ అంత కదా. రూల్స్కి వ్యతిరేకంగా పోలీసు గారు పాటించరు. ప్రభుత్వం ఒప్పుకుంది, ప్రభుత్వాలను సృష్టించినటువంటి ప్రభు ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్రతికి ఉన్నప్పుడు మనం ఎలా బ్రతుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే చూస్తారు. ఇందాక ధనవంతుడు లాజరు విషయంలో మనం అది జ్ఞాపకం చేసుకున్నాం. ధనవంతుడు నారబట్టలు ధరించుకున్నాడు. ఇప్పుడు లెనిన్ కాటన్ అనుకుందాం పని. సున్నితంగా పెరిగాడు. అతనికి ఏం కావాలి? నాపరాని కొట్టల్లో ధాన్యాలు నింపబడ్డాయి, గోడౌన్స్లో, ఎఫ్సిఐలో. తినుము, త్రాగుము, సుఖించుము. అబ్బో, ఇక్కడ కూడా చూస్తున్నానండి. ఇక్కడ కూడా మంచి మంచి బాటిల్ ఉన్నాయి, బ్రాందీ బాటిల్ అనేవి ఉన్నాయి. మరి ఒకవేళ సమాధుల దగ్గరికి వచ్చిన వాళ్ళు తాగుతున్నారో తెలియదు. ఒకవేళ చనిపోయిన ఆయనే తాగుతాడేమని చెప్పి ఆయన సమేత పెడుతున్నాడేమో నాకు తెలియదు. కొంతమంది అలా కూడా ఉన్నారులేండి. అబ్బో, ఆయనకి ఈ బ్రాండ్ అంటే ఇష్టం అండి, ఈ బ్రాందీ అంటే ఇష్టం అండి అని చెప్పి సమాధి మీద పెట్టిన కూడా ఆయన తాగుతాడా? అవి తాగకూడదులేండి. అది తాగకూడదు. ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్. అవి తాగకూడదు. ఏది పెడతా అది కాదు. పువ్వులు, పళ్ళు, పలహారాలు ఏవి పెట్టినా కూడా అది మన సాటిస్ఫాక్షన్ అంతే. ఇవేమి కాదు, ఇదేమి కాదు. ఇది మన సంతృప్తి కొరకు పెట్టేటువంటి విషయాలే కానీ ఆధ్యాత్మికంగా వాక్య ప్రకారంగా ఇవేమి కూడా పనిచేయం. వాక్యం ఏం సెలవిస్తుందంటే, క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు. క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు, వాళ్ళు లేపబడతారు. సో నంబూరి చిన్నకృష్ణ గారు ప్రభుని అంగీకరించారు. ఆయన పరలోకంలో అదే విశ్రాంతిలో ఉన్నారు. నంబూరి దుర్గాబాయి గారు, ఆమె ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడింది. ఆమె కూడా విశ్రాంతిలో ఉంది. మనం కూడా అలాంటి విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకోవడం కాదు. మన పని మనం చేసుకుంటేనే ప్రభు కొరకు, అంటే నమ్మకంగా, యథార్థంగా, భక్తిగా, భయంకర ఆచారాలను కూడా విడిచిపెట్టి ప్రభుని రక్షణగా అంగీకరించి పాపములు ఒప్పుకొని సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తే